ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మన సనాతన ధర్మంలో స్త్రీ అనే అంశంపై మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామీజీ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. వైధవ్యం విషయానికి వస్తే, ఆడపిల్ల వైధవ్యం వచ్చినప్పుడు చేతికి గాజులు కానీ బొట్టు కానీ ఇంతకు ముందు అయితే జుట్టు కూడా ఉంచకుండా గుండు గీసేవారు. ఇప్పుడైతే జుట్టు వదిలిపెడుతున్నారు, కానీ గాజులు ఏదైతే సౌభాగ్యానికి సంబంధించిన ఉన్నాయో అవన్నీ వేసుకోకూడదని చెప్తూ ఉంటారు. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కదా, ఒక పెళ్ళి అనేది ఆడపిల్ల యొక్క జీవిత లక్ష్యం. ఎందుకంటే ఆవిడ పుట్టిన ఇంటిలో నుంచి ఒక వంశాన్ని మోయలేదు. అంటే మెట్టినీళ్ళు అంటాం మనం, అత్తగారింటికి వెళ్ళిన దగ్గర నుంచే వంశాన్ని మోయగలదు. అయితే మీకు ఒక విషయం ఏం చెప్పాము మేము, 12 సంవత్సరాలకు జరిగిన ఆ పెళ్ళిళ్ళలో ఎవరు దేవుడు? కనబడిన ఆ వరుడే. అంటే ఆ 16 సంవత్సరాల ఒక యువకుడిని తీసుకొచ్చి మనం చేసుకుంటాం పెళ్ళి. పూర్వం చేసేవాళ్ళు చిన్న చిన్న పెళ్ళిళ్ళు అని, తాళి కూడా పుట్టగానే కొందరు కట్టుకునే వాళ్ళు కూడా ఉండేటోళ్ళు, ఈవిడే మాకే అని చెప్పేసి. అప్పట్లో ఈ సంప్రదాయ పరంగానే వచ్చింది. ఈ యొక్క మీరు అంటున్న ఈ ఒక సౌభాగ్యాన్ని ఎందుకు తీసేస్తుంది ఆడదని. అన్నీ ఇష్టమైన వాడు, ప్రతి విషయంలో ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన వాడు ఈ పతి అనేవాడు. అంటే ఏది చేసినా శరీరం నుంచి మొదలుపెట్టి ఆత్మరక్షణ వరకు చేసేవాడు భర్త. మంచి చెడు, తర్వాత నిన్ను ఏదైనా తిట్టాలన్నా, ఎవరన్నా ఏదన్నా, ఒక భర్త తిడితే ఎంతైనా భరిస్తాం. అదే కన్నతల్లి తిట్టినా భరించలేం. మీరు బాగా గమనించండి. సేమ్ అదే భార్య ఎంత అన్నా కూడా మనకేం కాదు. పక్కనున్న వాళ్ళు మనం కొంచెం ఇలా చూసినా కోపాలు వస్తాయి. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఏంటంటే దైవ సంబంధం. అది ఆత్మల కలయికే పెళ్ళి. మన ఈ భూమండలంలో రాసింది కదా, ఇంగ్లీష్లో కూడా ఉంది కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ విత్ ది సోల్ ఆఫ్ హ్యూమన్స్ అని రాసి ఉంది. ఇలా కొన్ని ఉన్న దానికి ఏంటంటే నిజమైన అర్థాలే. అలా జరిగిన ఆ తరుణంలో ఈ స్త్రీ అన్నీ అనుభవిస్తుంది ఆయనతో. ఒక స్త్రీకి అత్యంత ముఖ్యమైనది ఏం తెలుసా అమ్మ? మీరు స్త్రీ కదా, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ మీరే ఇవ్వాలి. ఒక స్త్రీకి ఈ భూమండలంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి? మన దగ్గర మన శాస్త్ర జ్ఞానాలు ఇవన్నీ అవసరం లేదు. బీయింగ్ ఎ లేడీ, ఈ యొక్క ఒక స్త్రీ సౌభాగ్యం కాకుండా ఒక స్త్రీకి ముఖ్యమైనది ఏమిటి? ఒక ఇంటికి వెళ్ళామే అనుకుందాం, లేదా ఒక సమాజం దగ్గర ఒక పెళ్ళికి వెళ్ళాము అనుకుందాం, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాము అనుకోండి. ఒక స్త్రీ శరీరం ఎత్తిన వాళ్ళకి అత్యంత విలువైన ఆస్తి ఏదమ్మా? చెప్పవచ్చు, మీకు ఐడియా ఉంది. అది మీరు ఆన్సర్ కూడా ఇచ్చారు నాకు మళ్ళీ. మీరు నవ్వే చిరునవ్వమ్మ. అంటే అమాయకంగా నవ్వే నవ్వు, ఎదుటి వ్యక్తిని చూసే ప్రేమ. మన భూమండలంలో మన ఇండియాలో తప్పితే నువ్వు వేరే ఎక్కడ పోయినా ఆర్టిఫిషియల్ నవ్వే. మన దగ్గర అమాయకంగా డీసెంట్గా అదేదో తెలియని ప్రపంచాన్ని తెలుసుకునే విధంగా నవ్వుతారు. అంటే మన చిరునవ్వుకి మన అమాయకత్వానికి చాలా విలువ ఉంది ఈ మన భూమండలంలో, భారతదేశంలో ముఖ్యంగా. కాబట్టి ఇవన్నీ స్వేచ్ఛగా చాలా చాలా ఫ్రీడమ్గా ఒక భర్త దగ్గరే చూపించగలదు. బాగా గుర్తుపెట్టుకోండి. అవునా కాదా? అంతే కదా. ఎంత లగ్జరియస్ లైఫ్ ఉండనివ్వండి, ఎంత దీనమైన స్థితి ఉండనివ్వండి, ఒక స్త్రీ ఒక పురుషుడి దగ్గర, ఒక పురుషుడు ఒక స్త్రీ దగ్గర ఈ పెళ్ళి అనే ఒక కార్యక్రమమే కానీ, ఒక జీవితం ప్రేమ అనే ఒక కార్యక్రమమే కానీ, వాళ్ళిద్దరి దగ్గర ఉన్న ఆ యొక్క కలయిక ఎక్కడా కూడా మళ్ళీ మన సందర్భాన్ని తెచ్చుకోలేము. అందుకని ఈ యొక్క వివరణలో ఆయనే సొంతం అన్నమాట. ఆయన లేని సమక్షంలో నేను శూన్యం. అర్థం చేయి, నా మాట కొంచెం డీప్గా వెళ్ళండి. ఆయనే నాకు సర్వం, ఆయన లేని సమక్షంలో నేను శూన్యం. అందుకని ఈ ఆడపిల్లల్ని ముండ మోపిలాగా చేయడము, ఈ ఎంటికలు తీసేసి బొట్లు తీసేసి చీరలు మార్చేయడం, ఒక వివాహం అయిన దాన్ని వివాహం కాకుండా చేసే పరిస్థితి రాసి లేదమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఎవరైనా డిబేట్కి వస్తే శివరుద్ర వస్తాడు, మాట్లాడతాడు. ఇది రాసి లేదు శాస్త్ర గ్రంథాల్లో. ఒక స్త్రీని భర్త చనిపోగానే ఈ విధంగా చేయాలని రాసి లేదు. ఈ ఇష్టంగా ఈ స్త్రీ శరీరంలో నుంచి అన్నీ ఇచ్చేస్తుంది. ఆయనే లేని నా జీవితం ఎందుకు? అన్నీ పంచుకున్నాడు నాతోని. సుఖాన్ని పంచుకున్నాడు, కష్టాన్ని పంచుకున్నాడు, నష్టాన్ని పంచుకున్నాడు, ఇష్టాన్ని పంచుకున్నాడు. ఇన్నిటికైనా మించి భవిష్యత్తుని నా కడుపున పెట్టిపోయాడు. కాబట్టి ఆయనే లేని జీవితం నాకెందుకని అన్నీ తీసేస్తుంది. ఇష్టంగా తీసేస్తుంది. తీయొద్దని ఏ లేడీ ఇంతవరకు గొడవ పడలేదు. తీయొద్దు అంటే వీళ్ళందరూ ఎవరు తీసేది? ఈవిడ రాయి తీసుకొని కొట్టిందంటే నువ్వు ఎవరు తీయని ఇక్కడ తీస్తావా? తీయలేము కదా తల్లి. అంటే ఇష్టపూర్వకంగా చేసింది, అది ఆచారం కింద ఒక సాంప్రదాయం కింద కంటిన్యూ అయింది. మించి ఈ రోజుల్లో అమ్మ తీయకూడదు అని ఏమి లేదు, ఎక్కడ లేదు. శాస్త్ర గ్రంథాల్లో పరమాత్ముడు ఏమి రాశాడు? ఒక స్త్రీ పుట్టగానే పైనుంచి రాస్తాడు రాతలు. పుట్టగానే నీకు చెవులు మేనమామలు కొట్టిస్తారా? మరి భర్త కొట్టించవచ్చు. అంటే అలా
వైధవ్యం వచ్చిన తర్వాత కూడా జుట్టు తీయించుకోకపోతే, జుట్టు అలానే ఉంచుకుంటే ఒక స్త్రీ ఆ భర్త యొక్క ఆత్మ పరలోకానికి వెళ్లకుండా తన జుట్టుతోటి కట్టి పెట్టుకుని తన దగ్గరే ఉంచుకుంటున్నట్టుగా అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు భర్త దయ్యం అవుతాడా ఇది ఈవిడని జుట్టులో చుట్టుకోవడానికి? శాస్త్ర గ్రంథాల్లో లేని విషయం అని చెప్పాను. శాస్త్ర గ్రంథాల్లో ఒకటే ఉంది, ఓ మానవుడు శరీరాన్ని వదిలేటువంటి పరమాత్ముడి ఆజ్ఞతోనే వదులుతాడు. నీ జీవితం రాసుంది, ముందుకు బతకాలి అని రాసుంటే తల్లి, ఖచ్చితంగా నిన్ను 90-95 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా బతుకున్నారు. భార్య భర్తలు చూసారు ఎప్పట్లో? మేము ఈ మధ్య చూసాం. నా దగ్గరికి వచ్చారు ఇలా చేతు పట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ, ఆరోగ్యం బాగుంటలేదు స్వామి, ఎట్లెట్లన్నా అవుతుంది, నాకు కొంచెం బాగాలేదన్నది ఆవిడ. వంగి నడుస్తుంది, భర్త కొంచెం నిలబడే ఉన్నాడు. కూర్చున్నారు నా ముందు, నెత్తి మీద చేతి పెట్టి ఏం పేరమ్మా అని అడిగితే కొంచెం నవ్వి, చెవులు చాలా షార్ప్గా వినబడుతున్నాయి. నన్ను చూస్తుంది స్పష్టంగా. ఏం కావాలమ్మా అంటే మనశ్శాంతి లేదన్నది. ఇప్పుడు ఎలా వచ్చారు ఇద్దరు అని అడిగాను. వాళ్ళిద్దరు ఎలా వచ్చారంటే నన్ను కలవడానికి, ఈవిడ వంగింది, ఈ చేతి ఆయనకి ఇస్తే ఆయన పట్టుకొని వస్తూ ఉన్నాడు. నీవు ఇలా వస్తున్నావు కదా తల్లి, ఆ చేతు పట్టుకోవడానికే ఈడ కోట్లు ఖర్చు పెడుతున్నారు. నీవు నీ పెనిమిటిని పట్టుకొని వస్తున్న ఆ క్షణమే నిజమైన సౌభాగ్యం అని అంటే, వాళ్ళ పెనిమిటి ఎట్లా నవ్వుతుంటాడు తెలుసా? అమ్మా నవ్వడానికి కూడా ఓపిక అయితే లేదు. ఆ విషయం అర్థమైంది ఆయనకి, ఈయన కరెక్ట్గా చెప్పిండని. సౌభాగ్యం అనే విషయం వివరణ అనేది ఇష్టంగా శ్రీ వస్తుందమ్మా. నువ్వు అన్నది ఏంటంటే, ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ఏదో అంటున్నారు, దయ్యమయ్యి భూతమయ్యి తిరుగుతున్నది అనేది కాదు. పరమాత్ముడు ఆజ్ఞ లేనిది వాళ్ళు బతికిలేరు. ఈ పరమాత్ముడి ఆజ్ఞతోనే ఈ మధ్య నా నుంచి ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది సన్ సిటీ నుంచి. పెళ్ళైన 3వ నెలకు భర్త చనిపోయాడు యాక్సిడెంట్లో. ఆ భర్త ఆఖరి చూపు కూడా చూసుకోలేదు, ఆమె కోమాలో ఉండే. పరమాత్ముడు ఎలా మరి ద్రోహం చేశాడు వాళ్ళకి? ఎక్కడ ఈ 95 ఏళ్ళు ఉన్న భార్యాభర్తలు నా దగ్గరికి వస్తుంటే, ఇదే 25 ఏళ్ళు నిండని ఈ ఇద్దరు కోల్పోయి కోమాలో ఉన్నారు. అమ్మాయి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయింది, నేను చేసుకోను అని ఇప్పుడు గొడవ పడుతుంది పెళ్ళిళ్ళకి. అంటే పరమాత్ముడి ఆజ్ఞలు ఏందైతే ఇవన్నీ జరగవు కదా. క్షణిక నిర్ణయాలలో చాలా జరుగుతున్నాయి మీరు అన్నట్టుగానే. దయ్యాలయ్యి తిరిగిన వాడు వచ్చేసి నీ ఇష్టమైన ఒక వ్యక్తి మీద, శరీరం మీదకి వచ్చి పట్టుకునే స్థితిగతులు లేవు తల్లి. అంత ఇష్టమైన భార్యను చూసుకోవడానికి నిలబడతాడేమో, అంతేగాని ఆవిడ శరీరం మీదకి వచ్చో, ఆవిడ జుట్టులో ఉండో, లేకపోతే కొంగులో ఉండడు అంత అర్హత పరమాత్ముడు ఇయ్యడు. అలా అర్హత ఇస్తే నా తండ్రి మహానీయుడు, మహాముఖంటి 3 కన్నులు వేసుకొని శ్మశానాలు ఎందుకు కూర్చుంటాడు తల్లి? మరి ఒక మాట శాస్త్ర గ్రంథాల్లో దానికి విలువ ఉంది కదమ్మా. అలా ఉండడు. నీ ప్రేమ నిజమైంది కాబట్టి మన ఊహ, మన శరీరం, మన ఆత్మ అంతా ఆయన మీదే తిరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటారు కనబడుతున్నాడు అంటారు, అది నిజంగా కనబడుతుండవచ్చేమో. మనమైతే నీ కనబడ్డా ఎలా కనబడ్డా అడగలేము. ఈవిడ ప్రేమ ఆయన్ని పోనీయలేకపోతుంది. ఇలా అనుకోవద్దు ఆయన పిచ్చోడే ఈ వెంబడబడుతున్నాడని, చాలా తప్పది. చాలామంది నా దగ్గరికి వస్తారు కదా, మా తమ్ముడు చనిపోయాడు, రోజు తాగి వచ్చేవాడు, కొడుతున్నాడు, చనిపోయాక కూడా వచ్చి కొడుతున్నాడు అంట డోరు. ఇది ఈవిడ ప్రేమ ఆయన ప్రేమ మధ్యలో. ఆయన అన్నం పెట్టేదంట, ఆయన అలా కొట్టి కొడితే 2 గంటలకో 3 గంటలకో లేచి అన్నం పెట్టేది. అంటే ఈ ప్రేమ లేకపోతేనే అన్నం పెట్టేదా అమ్మ? అంతే కదా. అట్లా వచ్చిన ఆ తరుణం అనేది ప్రేమ లాగుతుంది. అంతకు మించి నిజంగా దయ్యాలై భూతాలై కొంగుకి వెంట్రుకలకు రాడు. కొంతమంది మీరు అన్నట్టుగా ధర్మం ఏ విధంగా ప్రచారం అవుతూ వస్తుందన్నమా మన దగ్గర, ఆ ధర్మంలోనే మైక్రో లెవెల్లో అధర్మము కూడా ప్రచారం అవుతూ వచ్చింది. 10 మందిలో 9 మంది ఎస్ ఇది కరెక్ట్ అని అంటే 10వాడు కూడా ఓకే అంటాడు. ఈడేమైందంటే 9 మంది రాంగ్ అయ్యి ఒకడు ఎస్ అయిపోయేసరికి ఈ ఎస్ను కూడా నో చేసేసినాం మనం. ఇప్పుడు ఒకప్పుడేమో 9 మంది ఎస్ ఒకడు నో, ఇప్పుడు రివర్స్ అయింది కదా తల్లి. విషయ వివరణలో నువ్వు అడిగిన బలమైన ప్రశ్న ఏంటంటే, ఒక స్త్రీ ఇష్టంగానే తీసేస్తుంది. భర్త చనిపోయిన ఒక స్త్రీ ఒక ఊరిలో ఉందనుకోమ్మ, ఆ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి వచ్చేసేసి అన్నీ వేసుకుంటే గుర్తుపడతావా? ఈవిడ సౌభాగ్యవతి కాదు, ఈవిడ ఈ విధంగా గుర్తుపడతావా? గుర్తుపట్టలేంగా. అది ఒక స్త్రీ ఇష్టంగా చేసుకుంటున్న పనికి ఎప్పుడు మనము, మన సమాజం వాళ్ళకి ఎప్పటికీ కూడా రుణపడే ఉండాలి. ఇష్టంగా చేసుకొస్తున్నారు. ఇప్పుడు మోడర్న్గా జరిగిన ఈ ప్రపంచాలు కానమ్మా, ఇందాక నేను అడిగిన ప్రశ్న అదే. మన ఇండియా నుంచి ఆ చిరునవ్వుని, అమాయకత్వాన్ని తీసుకుపోవడానికి ఎవరికి అర్హత లేదు. అందుకనే మన ఇండియా మీదే దాడులు జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. గుడిల మీద కానీ, గోపురాల మీద, వజ్రాలు వైడూర్యాల మీద. ఎందుకంటే మన స్త్రీ చాలా 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 అమాయకురాలు. ఇంత అడ్వాన్స్గా ఉంది కదా గురువు గారు అని అడగడానికి లేదు. ఒకసారి చూపించండి ఒక స్త్రీ ఏడు అడ్వాన్స్గా ఉందో చూస్తా. డ్రెస్సులో అడ్వాన్స్గా ఉండొచ్చు, ఈ అలంకరణలో అడ్వాన్స్గా ఉండొచ్చు, తినిపించే ఆ ముద్దలో, ఎదురు చూసే ఆ చూపులో ఎక్కడ అడ్వాన్స్ కాలేము. అదే రక్తం, అప్పటి నుంచి వచ్చిన రక్తమే కదా మనది. తాత ముత్తాతలది ఇంకా పొంగుతూనే ఉంది కదా. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. అందుకనే రక్తానికి ఉన్న విలువ అదమ్మా. స్వామి, స్త్రీలకు సంబంధించి మాకున్నటువంటి ఈ కొన్ని సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.